అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. గురువారం రోజున సింహరాశి వారికి ఆ సాయంత్రం 6 తర్వాత జరిగేది ఇదే. అలాగే ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. వారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత జరిగేది ఇదే. ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు సింహరాశి వారిని సాయంత్రం 6 గంటల తర్వాత ఏ వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు, సింహరాశి వారికి జరగడం ఏమిటి, సింహరాశి వారి యొక్క గోచారం ప్రస్తుతం ఏ విధంగా నడుస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారిని ఏ వ్యక్తి టార్గెట్ చేస్తున్నారు, సింహరాశి వారి గురించి అంటే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక వీరు బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంతైనా దూరం వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా వీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా అంతకు మించినటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక మంచి స్థాయిలో ఉన్నాం కదా, ఇంకా ఎందుకులే అన్నట్టుగా ఆగిపోరు. తద్వారా ఈ యొక్క సుఖ జీవితానికి కూడా చాలా దూరం అవుతూ ఉన్నాడు. నిరంతరం అనుక్షణం కూడా కష్టపడుతూనే ఉండాలి. ఎక్కడ అలసిపోకుండా, ఎక్కడ కూడా ఆగిపోకుండా, ఎన్ని సమస్యలు ఎదురైనా వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మాత్రం తప్పకుండా సాధించి తీరుతారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభయోగము కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీ ఎదుగుదలను టార్గెట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పడగొట్టాలని చెప్పి చూస్తున్నారు. అలాంటి వ్యక్తుల గురించి లేవు. మీరు పూర్తి అవగాహనతో ఉండాలి. లేదు అంటే అలాంటి వ్యక్తులను నీకు నమ్మడం వల్ల నిలువున మోసపోతారని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ వ్యక్తి మీలో ఉన్నటువంటి పట్టుదలను చూసి ఓర్చుకోలేకపోవడం, కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వాళ్ళకు తెచ్చిపెడుతుంటారు. ఈ యొక్క ముఖ్యంగా సింహరాశి వారికి 6 తర్వాత ఒక శుభవార్త తెలుస్తుంది. అదేమిటంటే ఎప్పటి నుండో మీరు విదేశాలకు వెళ్ళి సెటిల్ కావాలి అనుకుంటున్నారు కదా, అయితే ఆ శుభవార్త అనేది ఈ సమయంలో తెలుస్తూ ఉంటుంది. అదే ఈ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. విదేశాలకు వెళ్ళి బాగా చదువుకోవడం, సెటిల్ అవ్వడం, అలాగే అక్కడ ఉన్న వారికి కూడా ఆల్రెడీ విదేశాలకు వెళ్ళి ఉండి కూడా ఉద్యోగం కూడా దొరకక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ఖచ్చితంగా సమయంలో ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాల్లోకి వెళ్ళి బాగా చదువుకోవడం, సెటిల్ అవ్వడం, అలానే అక్కడ ఉన్న వారికి కూడా ఆల్రెడీ విదేశాలకి వెళ్ళి ఉండి కూడా ఉద్యోగం దొరక్క ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. అలానే వారు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా విజయవంతంగా పూర్తి చేసేస్తారు. ఎప్పటి నుండో ఖాళీ అయినటువంటి పనులు కూడా ఈ సమయంలో అవుతుంటాయి. అలానే వీరికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఈ సమయంలో వీరు నూతనంగా ప్రారంభించినటువంటి వ్యాపారంలో సైతం ఎక్కువగా మంచి ఫలితం అనేది ఉంటుంది. విదేశీ ప్రయాణాల కనుక అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్త పాపాలు కానీ లేదా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ దూరం అవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి యొక్క గోచారం అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అయితే విపరీతంగా ఉంది. కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేయడం వలన మీరు చాలా నష్టపోతూ ఉంటారు.
ఎందుకంటే వారు మీ యొక్క ఎదుగుదలని చూస్తూ అసలు కూడా ఓర్చుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క ఎదుగుదల కావచ్చు, లేదా మీ యొక్క దాంపత్య జీవితంలో కావచ్చు, బాగుండడం చూసి ఓర్చుకోలేక టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి కూడా. అప్పుడే మీరు అన్ని విధాలుగా కూడా బాగుంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మిమ్మల్ని అంటే ఎదుగుదలలో కానీ లేదా మీరు సంతోషంగా ఉండడం కానీ చూసి ఓర్చుకోలేక మీ యొక్క సంతోషాన్ని ఎదుగుదలని ఎప్పుడైతే పడగొట్టాలని చూస్తూ ఉన్నారో అప్పుడు వారు ఖచ్చితంగా కూడా మీ కంటికి చిక్కుతారు. ఏదో ఒక రోజు మీ కంటికి చిక్కడం జరుగుతుంది. అలానే అంటే వ్యక్తి గురించి మీకు తెలుస్తుంది. వారు పూర్తిగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే అంశాలు కూడా తెలుస్తుంది. తద్వారా అలాంటి వ్యక్తులకి కాస్త దూరంగా ఉండాలి, జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమ కుటుంబంలో కూడా ఈ సమయంలో సంతోషం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోరు. కానీ ఈ సమయంలో పొరపాటున ఎవరికైనా మీ యొక్క రహస్యాన్ని చెప్పుకో ఉన్నారు అంటే గనక ఖచ్చితంగా మీకు చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఆ ప్రమాదం నుండి బయటపడాలి అంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎవరికి కూడా మీ యొక్క రహస్యాలను పొరపాటున కూడా చెప్పుకోరాదు. అంటే మీ పర్సనల్స్ని ఖచ్చితంగా పర్సనల్గానే ఉంచండి. ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. కాదని షేర్ చేసుకుంటే కనుక సమస్యలు వస్తాయి. అలానే వైద్య రంగంలో ఉండేవారైనా, విద్యారంగంలో ఉండేవారైనా సరే ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఆస్తిపరంగా లాభాలను పొందుతారు. అలాగే అధికంగా ఉంది ఈ రాశి వారికి. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. మీ పనిలో అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. తద్వారా మీరు చేసినటువంటి ప్రతి పని విజయవంతం అవుతుంది. మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోవాలి అన్న, మీపై ఉండేటువంటి నెగిటివిటీ, చెడు దృష్టి ఏదైతే ఉందో అది తొలగిపోవాలన్నా నవగ్రహాల పూజ మేలు చేస్తుంది. ఇష్టదైవారాధన తప్పకుండా మేలు చేస్తుంది. ఇష్టదైవారాధనతో పాటు మీరు యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధను పెట్టాలి. మీరు చాలా కష్టజీవులు. ఎంత కష్టాన్నైనా సరే ఈజీగా సునాయాసంగా కూడా మోస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా మీరు ఆగిపోయే ప్రసక్తే ఉండదు. ఎంతటి కష్టాన్నైనా సరే మీరు మోస్తారు తప్ప ఎక్కడ కూడా వెనకడుగు మాత్రం వేయరు. అలానే మీ యొక్క కష్టమే మిమ్మల్ని ఒక స్థాయిలో తప్పకుండా ఏదో ఒక రోజు ఉంచుతుంది. అలానే మీకున్నటువంటి పేరు, ప్రతిష్ట, పలుకుబడి, గౌరవం, కీర్తి సమాజంలో మరి కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరిని కూడా అమాయకంగా గుడ్డిగా నమ్మొద్దు. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మినా సరే మీకు కష్టాలు, సమస్యలు తప్పవు. మీ రహస్యాలను ఎవరితో నమ్మి చెప్పినా సరే మీకు సమస్యలు తప్పవు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు. అలానే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మీ పక్కనే ఉండి మీకు ఎన్నోసార్లు అంటే మంచిగా ఉన్నటువంటి మీకు ఎలాగైనా సరే ఒక సమస్యను సృష్టించాలని చెప్పి చూస్తున్నటువంటి వ్యక్తులను మీరు ఆల్రెడీ పసిగట్టి ఉంటారు కూడా. ఇక అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. ఇక సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత మాత్రం శుభవార్త తెలుస్తుంది. ఉద్యోగపరంగా ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా విజయం కలిసి వస్తుంది. విజయం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి గోచారం చాలా చాలా అనుకూలంగా ఉన్నందువలన వీరికి సమయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుందో, ఏ వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారో తెలుసుకున్నారు కదా. సొంత బంధువర్గాల నుండి ఎక్కువగా ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ వ్యక్తుల మీ యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేరు. అలాగే మీ యొక్క స్నేహం, వ్యక్తిగత వ్యవహారాల్లో అదుపులో ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈ రోజుకు ఫలించనుంది. మీ భావోద్వేగాలు అదుపుతో చేసుకోవాల్సి ఉంది. అలాగే మీ భయాన్ని కూడా మీరు వీలైనంత త్వరగా వదిలేయాలి.
ఇంటి పెద్దవారి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి.